హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అను స్టోరీ వరల్డ్. ఇవాళ నేను చెప్పబోతున్న కథ డాక్టర్ గంగిశెట్టి శివకుమార్ గారు రాసిన కలియుగ కల్పవృక్షం అనే కథ. కొండపాలెంలోని గోవిందుడు నా అన్నవాళ్లు లేని అనాథ. అతడు ఒకనాడు బతుకుదెరువు కోసం బయలుదేరి రాఘవాపురం సమీపించేసరికి బాగా అలసిపోయాడు. ఊరి పొలిమేరలో ఉన్న గ్రామదేవత గుడి ముందు కాసేపు సేద తీరడానికి కూర్చున్నాడు. కొంతసేపటికి గుడి పూజారితో మాటలు కలిశాయి. గోవిందుడు పని వెతుక్కుంటూ ఆ ఊరు వచ్చాడని గ్రహించిన పూజారి, సమయానికి వచ్చావు, బావిలో నీళ్లు తోడి గుడిని శుభ్రం చేయడానికి మనిషి కోసం చూస్తున్నాను. నువ్వు ఆ పనులు చేశావంటే నెలకు 2 వరహాలు జీతం అన్నాడు. ఊళ్ళో అడుగు పెట్టగానే పని దొరికింది, ఎందుకు కాదనడం, ఇంతకన్నా మంచి పని దొరికే వరకు ఇక్కడే ఉందాం అని ఆలోచించిన గోవిందుడు అందుకు సరే అన్నాడు. రోజు ఉదయం బావిలో నీళ్లు తోడి గుడి వాకిలి కడిగేవాడు. గుడి ఆవరణలో చెట్లకు నీళ్లు పోసేవాడు. సాయంత్రం ఆవరణంతా నీళ్లు చల్లి చల్లబరిచేవాడు. జీతంతో పాటు 2 పూటల ప్రసాదం కూడా దొరికేది. రాత్రి సమయంలో గుడి అరుగు మీదే పడుకునేవాడు. అంతా బాగానే ఉంది, కానీ గుడికి వచ్చే కొత్త దంపతులను చూసినప్పుడు అతడు తను పెళ్లి చేసుకోవాలని, ఒక ఇల్లు కట్టుకుని సంతోషంగా జీవించాలని కలలు కనేవాడు. ఇలా ఉండగా దేవీ నవరాత్రుల సందర్భంగా గుడిలో పురాణ కాలక్షేపానికి ఒక పండితుడు వచ్చాడు. ఆయన ఒకనాడు కథ చెప్తూ కల్పవృక్షం గురించి ప్రస్తావించాడు. కల్పవృక్షం కోరిన కోర్కెలను తీరుస్తుందని చెప్పాడు. పఠనం పూర్తి చేసి పండితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో గోవిందుడు ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఆ కల్పవృక్షం ఎక్కడ ఉంటుందో చెప్పగలరా స్వామి అని అడిగాడు. అది దేవలోకంలో ఉంటుంది అన్నాడు పండితుడు. అరెరే, అది భూలోకంలో ఉండదా అని అడిగాడు గోవిందుడు ఆశాభాగవానికి లోనైన వాళ్ళ. ఎందుకుండదు, ఉంటుంది, అయితే దాన్ని కలియుగ కల్పవృక్షం అంటారు అన్నాడు పండితుడు. అది ఎక్కడుంటుందో మీకు తెలుసా స్వామి, చెప్పండి అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. అది నాకు స్పష్టంగా తెలియదు నాయనా, అయినా పడమటి కొండల దిగువ ఉన్న ఇంద్రాద్రి సమీపంలో ఉన్నట్టు పెద్దలు చెప్పగా విన్నాను. అది అనునిత్యం పుష్ప ఫలభరితమై ఉంటుందట అన్నాడు పండితుడు. తను ఎంతకాలం గుళ్ళో నీళ్లు తోడినా రెక్కలు ముక్కలు కావడం తప్ప తన కోరికలు తీరవు, అందుకని తెగించాలి, తప్పదు. కలియుగ కల్పవృక్షం జాడ వెతకాలి, తన కోరికలు తీర్చుకోవాలి అని నిర్ణయించుకుని మర్నాడు వేకువజామునే లేచి ఎవరికీ చెప్పా పెట్టకుండా పడమటి కొండలకేసి బయలుదేరాడు. 5 రోజుల ప్రయాణం తర్వాత వాడు పడమటి కొండల దిగువ భాగానికి చేరాడు. అక్కడ ఒక చిన్న గుడిసె, దాని చుట్టూ సాగు చేయబడుతున్న మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లకు పాదులు తీస్తూ ఒక రైతు, ఆ పాదుల్లో నీళ్లు పోస్తూ 2 ఆడవాళ్లు కనిపించారు. వాళ్ళు చూడటానికి తల్లి కూతుళ్ళలా ఉన్నారు. గోవిందుడు రైతు దగ్గరికి వెళ్ళి, అయ్యా, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను. పడమటి కొండల్లో కలియుగ కల్పవృక్షం ఉందని పురాణ పండితుడు చెప్పగా విని దాన్ని వెతుక్కుంటూ వచ్చాను. దాని జాడ నువ్వేమైనా చెప్పగలవా? చూస్తుంటే చాలా కాలంగా మీరిక్కడే ఉన్నట్టున్నారు అన్నాడు. రైతు తల ఎత్తి పైకి చూసి మెల్లగా నిట్టూర్చి, నేను ఒకప్పుడు కలియుగ కల్పవృక్షాన్ని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చిన వాడినే. ఎంత వెతికినా దాని జాడ కనిపించలేదు. ఇప్పుడు నువ్వు వచ్చావు గనక ఇక ఇద్దరం కలిసి వెతుకుదాం. కనబడిందంటే 2 కోరికలు తీరుతాయి. అంతవరకు మామిడి తోట సాగులో నువ్వు సాయపడాలి. అదిగో కనపడే ఆ వాగు నుంచి ఏతం వేసి చెట్లకు నీరు పారించడానికి సాయపడాలి. నీ శ్రమకు తగ్గ ఫలితం ఉంటుంది, సరేనా అన్నాడు. ఇక్కడ నీళ్లు తోడే పనేనా? అయినా కల్పవృక్షం వెతకడంలో తోడు వస్తానంటున్నాడు కదా అనుకుని గోవిందుడు అందుకు సరే అన్నాడు. ఆ రోజు నుంచి రైతుతో కలిసి వాగు నుంచి బొక్కెనతో ఈత వేసి మామిడి చెట్లకు నీరు పారించడం, తీరిక సమయంలో అడవిలోకి వెళ్ళి కలియుగ కల్పవృక్షాన్ని వెతకడం చేసేవాడు. ఇలా 2-3 ఏళ్లు గడిచిపోయాయి, కానీ కల్పవృక్షం జాడ కనిపించలేదు. గోవిందుడు రైతు కుటుంబంలో ఒకడుగా కలిసిపోయాడు. ఆ ఏడు మామిడి చెట్లు పూత పూసి తొలికాపు విరగ కాశాయి. పళ్ళు తింటే చెప్పలేనంత తీయదనం. ఒకనాడు పళ్ల వ్యాపారి ఒకడు సేవకుడితో కలిసి రాజధానికి వెళ్తూ మామిడి తోట వద్ద కాసేపు విశ్రాంతికని ఆగాడు. రైతు
అతడికి తినడానికి 2 మామిడి పళ్ళు ఇచ్చాడు. ఆ పళ్ళ రుచి చూసిన వ్యాపారి, "ఈ కాపంతా నాకిచ్చేయి, నువ్వు అడిగినంత డబ్బిస్తాను. వీటిని రాజుగారి అంతఃపురానికి పంపిణీ చేసి నేను కొంత లాభం గడిస్తాను" అన్నాడు. రైతు తన కష్టానికి తగ్గ ఫలితం లభించిందని సంతోషించి సరే అన్నాడు. వర్తకుడు రైతు అడిగిన ధనం ఇచ్చి 2-3 రోజుల్లో బండ్లతో వచ్చి పళ్లను దించుకుపోగలని చెప్పి వెళ్ళాడు. తన కష్టానికి రెండింతలు ఫలితం లభించేసరికి రైతుకు చాలా ఆనందం కలిగింది. ఆయన పక్కనే నిలబడ్డ గోవిందుడితో, "ఈ ఫలితంలో నీకు భాగం ఉంది" అంటూ కొంత డబ్బును గోవిందుడి చేతిలో పెట్టాడు. గోవిందుడు సంతోషపడకుండా, "ఈ డబ్బుతో నా కోరికలు తీరవు. కల్పవృక్షం జాడను ఇంతవరకు నువ్వు చూపలేకపోయావు" అన్నాడు నిష్ఠూరంగా. "కల్పవృక్షం జాడ నీకిప్పుడే కనబడింది. అయితే నువ్వే దాన్ని గమనించలేదు." "కల్పవృక్షమా? ఎక్కడా?" అని అడిగాడు గోవిందుడు ఆతృతగా. "కల్పవృక్షం అంటే కోరిన కోరికలు తీర్చేదే కదా. నువ్వు చెట్లకు నీళ్లు పారించావు, అవి నీకు డబ్బిచ్చాయి. ఈ డబ్బుతోనే నీ కోరికలన్నీ తీరకపోవచ్చు. కానీ ఇలాగే కష్టపడ్డావంటే మాత్రం క్రమంగా నీ కోరికలన్నీ నెరవేరుతాయి. అప్పుడు ఇవి కల్పవృక్షాలే కదా. వాటిని మనం ప్రేమగా పెంచుకుంటే అవి మన కోరికలన్నింటినీ తీరుస్తాయి" అన్నాడు రైతు. "అయితే నువ్వు కల్పవృక్షం కోసం ఇక్కడికి వచ్చాననడం, నాకు దాని జాడ చూపిస్తా అనడం అంతా అబద్ధమన్నమాట" అన్నాడు గోవిందుడు. "అవును, అయినా నిన్ను మోసం చేయాలన్నది నా ఉద్దేశం కాదు. నేను నీలాగే వయసులో ఉన్నప్పుడు కష్టపడకుండా పైకి రావాలని గాలిమేడలు కట్టి తెలియని వ్యాపారాలు ఎన్నో చేసి తండ్రి ఇచ్చిన ఆస్తుపాస్తులను కరగదీశాను. అంతా అయిపోయాక గానీ నిజం తెలిసి రాలేదు. ఆ తర్వాత కాయకష్టాన్ని నమ్ముకున్నాను. నువ్వు నాలాంటి వాడివే అని తెలిసాక నిన్ను దారిలో పెట్టాలని, శ్రమ విలువ నీకు తెలియజేయాలని అబద్ధం చెప్పాను" అన్నాడు రైతు. గోవిందుడు నివ్వెరపోయి మరేమీ మాట్లాడలేకపోయాడు. ఇంతలో గుడిసెలో నుండి వెలుపలికి వచ్చిన రైతు భార్య, "ఇంకా ఎందుకు విషయం దాస్తావు? మనసులో ఉన్నది చెప్పరాదు" అన్నది భర్తతో. రైతు తల పంకించి, "గోవిందా, నువ్వు ఇక ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. మాతోనే ఉండు. నీకు సమ్మతమైతే మా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాం. ఇక మీదట నువ్వు పనివాడివి కావు, యజమానివి" అన్నాడు. గోవిందుడు కొంతసేపు ఆలోచించి సరే అన్నాడు. ఆ విధంగా అతడి తొలి కోరిక నెరవేరింది. ఇంటిల్లిపాది కష్టం ఫలించడంతో మరికొంతకాలానికి గోవిందుడు తోట మధ్యలో చిన్న ఇల్లు కట్టుకున్నాడు. రెండో కోరిక నెరవేరింది. పిల్లా పాపలతో హాయిగా బతకసాగాడు. అది కథ. కథ కంచికి మనం ఇంటికి. మరిన్ని మంచి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.